హ్యాండ్ సోప్స్ కానీ, వైట్నింగ్ సోప్స్ కానీ ఆర్ ఫేస్ వాషెస్ కానీ అసలు ఇవి ఎంతవరకు కరెక్ట్? ఇవి నిజంగా ట్యానింగ్ రిమూవ్ చేస్తాయా? నిజంగా వైట్నింగ్ చేసేస్తాయా? మీరు కూడా ఇలా పిచ్చి పిచ్చి అడ్వర్టైజ్మెంట్స్కి పడిపోతున్నారా? నో, దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. యాక్చువల్లీ ఇలా చేస్తున్నాయంటే లేదు డాక్టర్ స్కిన్ కలర్ చేంజ్ కూడా చూపిస్తున్నారు అని ఇన్స్టెంట్గా చూపించవచ్చు. అలా ఇన్స్టెంట్గా వైట్నింగ్ అవటానికి అందులో చాలా కెమికల్స్ ఉంటాయి. పారాబెన్స్ కానీ, సల్ఫేట్స్ కానీ, ఆల్కహాల్, ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రెన్సెస్, అలాగే హెవీ మెటల్స్ లైక్ మర్క్యూరీ ఉండొచ్చు, హైడ్రోక్వినోన్ కానీ, స్టెరాయిడ్స్ కూడా ఉండొచ్చు. ఇవన్నీ స్కిన్ని బాగా డ్రై చేసి డ్యామేజ్ కూడా చేస్తాయి. మరి ఇటువంటి వాటి కోసం మన స్కిన్ని పాడు చేసుకోవాలా? ఒక్క లాజిక్ ఆలోచించండి. సోపు ఫేస్ వాష్ తెల్లగా చేసేస్తే మరి డర్మటాలజిస్టులు ఇచ్చే క్రీమ్స్, సీరమ్స్, టాబ్లెట్స్ ఎందుకు కనిపెట్టి ఉంటారు సైంటిస్టులు? ఒకసారి మీరు కూడా ఆలోచించండి. అండ్ డోంట్ ఫాల్ ఫర్ దిస్ అడ్వర్టైజ్మెంట్స్.